పరిశుద్ధులారా ప్రభు యేసు ప్రేమికులారా అపవాది తంత్రములు ఎరుగకయున్నారా పరిశుద్ధులారా ప్రభు యేసు ప్రేమికులారా అపవాది తంత్రములు ఎరుగకయున్నారా దేవుని సైన్యముతో యుద్ధములో ఓడి పరలోకము నుండి భూమిపైకి ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరు కూడా ప్రభు పక్షాన వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం అపవాది రాజీ తంత్రం. ఏంటండి? అపవాది రాజీ తంత్రం. అపవాది మనతో ఎప్పుడన్నా రాజీ పడతాడండి? రాజీ పడతాడా పడ్డా? మనల్ని పాపములో పడేయడం వాడికి ఉన్నటువంటి ఏకైక ధ్యేయం. ఆ పాపంలో పడవేయడానికి వాడు మనతో రాజీ పడతాడు. మన పక్షాన ఉన్నట్టు వాడు మనల్ని భ్రమకు గురి చేస్తాడు. ఎన్నో విధంగా వాడు మనల్ని ప్రలోభపడతాడు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే అపవాది రాజీ తంత్రములు. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగం చదువుదామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఓకే, చూడండి. సాతాను తంత్రమును మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రములు ఏమిటండి? పౌలు ఏమంటున్నాడు? మనకు సాతాను తంత్రములు తెలుసు, ఎరగని వారము కాము. సాతాను తంత్రములు ఏంటండి? సాతాను తంత్రము ఒక్కటే. అదేంటంటే మనిషిని దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. మనిషిని దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. మనిషిని దేవుని యొక్క వాక్యం దగ్గరకు వెళ్ళనివ్వకుండా మనిషిని ఆపుతుంది. ఈ మూడు మనిషి చేయగలిగితే అపవాదికి వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటంటే, ఈ మూడు మనిషి చేయగలిగితే మనిషికి ఏమి సిద్ధిస్తుంది? పరలోకం సిద్ధిస్తుంది. మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు మాట వింటే, మనిషి దేవుణ్ణి ఆరాధించడానికి వెళితే, మనిషి దేవుడి యొక్క వాక్యాన్ని వింటే మనిషికి ఏం సిద్ధిస్తుంది? పరలోకం, నిత్య జీవం సిద్ధిస్తుంది. అది వాడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇష్టం లేదు. కాబట్టి ఈ ఉద్దేశాన్ని చెడగొట్టడానికి వాడు ఎన్ని రకాలైనటువంటి తంత్రాలన్నా పన్నుతాడు. మనిషికి ఉన్నటువంటి ఈ ఉద్దేశాన్ని, ఏమిటి ఆ ఉద్దేశం అంటే చెప్పుకున్నాం కదా, మనిషి దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది, మనిషి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళడం అనేది, మనిషి దేవుని వాక్యం వినడానికి వెళ్ళడం అనేది వీడికి ఇష్టమే ఉండదు. అందుకే వాడు నానా రకాలైనటువంటి తంత్రాలు పని ఏం చేస్తాడంటే మనిషిని ప్రలోభ పెడతాడు. అందుకే అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే, మనము సాతాను తంత్రములు ఎరగని వారము కాము. ఈ విధంగా సాతాను మనతో ఎప్పుడన్నా రాజీ పడుతుందా అంటే పడుతుంది. మన పక్షాన్నే ఉండి మనల్ని పాప మార్గంలో అది నడిపిస్తుంది. చూడండి, ఆదాము శోధనలో పడినను, అపవాది చేత శోధనలో పడినా సరే ఆదాము అపవాదికి లొంగలేదు. అప్పుడు వెంటనే ఎవరిని వాడుకుంది? అపవాది ఆదామును పాపంలో పాడివేయడానికి ఎవరిని వాడుకుంది? అవ్వని, స్త్రీని వాడుకుంది. ఆ స్త్రీని పాపంలో పడవేయడానికి ఎవరిని వాడుకుంది? స్త్రీని పండు అనేది దేవుడు పెట్టింది. స్త్రీని పాపంలో పడవేయడానికి ఎవరిని చూస్ చేసుకుంది అపవాది?
భూజంతువుల్లో కన్నింటికన్నా సర్పము యుక్తి గలది. ఆ సర్పాన్ని చూస్ చేసుకుందా లేదా? అంటే మనిషిని అది ప్రలోభ పెట్టడానికి, పాపంలో పడవేయడానికి అది ఎన్ని రూపాలన్నా సరే సంతరించుకుంటుంది అని మనకి అర్థమవుతుంది. చూడండి, బైబిల్ గ్రంథమందు దేవుడు ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు మనందరికీ కూడా తెలుసు. ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తులో గోషేను అనే ప్రాంతంలోకి వచ్చి సెటిల్ అయిపోతారు. యోసేపు చనిపోయిన తర్వాత వీరి యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడు ఈ ఇశ్రాయేలీలకు తెలియని ఒక రాజు ఐగుప్తుని ఏలుతూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉండగా మోషే జన్మిస్తాడు. ఈ మోషే జన్మించిన తర్వాత ఇశ్రాయేలీలు ఆ ఫరో చేత పెట్టబడుతున్నటువంటి వెట్టి చాకరీని భరించలేక దేవునికి మొరపెడతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మోషే ద్వారా వారిని విడిపిస్తాడు. ఈ వృత్తాంతం అంతా కూడా మనకి తెలుసు. దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది అపవాదికి ఇష్టమైనదా? ఏంటండి, మన విడుదల అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అపవాదికి ఇష్టం లేదు. అలా ఇష్టం లేనటువంటి అపవాది ఇప్పుడు ఇశ్రాయేలీయుల నిర్గమం అంటే విడుదల, ఇశ్రాయేలీయుల యొక్క నిర్గమము ఎట్టి రీతిలో అయినా సరే జరగకూడదు అని ఎవరిని ఎన్నుకున్నది? దేవుడేమో మోషేని ఎన్నుకున్నాడు. అపవాది దేవుడు ఎందుకు మోషేని ఎన్నుకున్నాడంటే ఇదిగో ఇశ్రాయేలీయుల నిర్గమము, ఇశ్రాయేలీయులని బానిసత్వం నుండి విడిపించడానికి. ఈ నిర్గమమును ఆపడానికి అపవాది ఎవరిని ఎన్నుకుందంటే ఫరోని ఎన్నుకుంది. ఎవరిని ఎన్నుకుందండి? ఫరోని ఎన్నుకుంది. మోషే అహరోనులు వెళ్ళి ఇదిగో ఇశ్రాయేలీయులు దేవుడు చెబుతున్నాడు, వారి ప్రజల్ని విడిపించు, వారి ప్రజల్ని విడుదల చెయ్యి, వారు వెళ్ళి వారి దేవుణ్ణి ఆరాధించుకుంటారు, వారి దేవునికి బలులు అర్పిస్తారు, నువ్వు విడుదల చెయ్యంటే అప్పుడు కండకావరంతో ఫరో ఒక మాట అన్నాడు, నేను వారిని విడుదల చేయుటకు యెహోవా ఎవడు అని. అంటే అప్పటికే వాడిని ఎవరు ఆవరించేశారు? అపవాది ఆవరించేశాడు. అంటే ఇదిగో దేవుడు ప్రజల యొక్క నిర్గమమును వాడు అడ్డుకుంటున్నాడు. అంటే ఫరో అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. సరే, దేవుడు నానా రకములైనటువంటి బాధల చేత ఐగుప్తు దేశాన్ని బాధించాడా లేదా? కప్పల వలన బాధ, పేల వలన బాధ, ఈగల వలన బాధ, పొలంలో పశువుల యొక్క బాధ, కురుపులు, వడగండ్లు, నీళ్ళను రక్తంగా మార్చుట, జ్యేష్ఠ పుత్రుని వధ, ఇవన్నీ కూడా ఎన్నిసార్లు ఐగుప్తును బాధిస్తూ ఉండగా సరే ఫరో హృదయం రోజు రోజుకి ఏమయ్యేది? కఠినమైపోయేది. ఏమయ్యేదండి? రోజు రోజుకి కఠినపరిచేసుకున్నాడు. ఎవరు? ఫరో. ఈ కఠినపరుచుకునే క్రమంలో దేవుడు శిక్ష ఇంకా ఉధృతి చేసేవాడు. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకునే కొలది దేవుడు ఏం చేసేవాడంటే శిక్షను ఇంకా వృద్ధి చేసేసేవాడు, ఇంకా భయంకరమైనటువంటి శిక్షను రప్పించేవాడు. అప్పుడు ఆ భయంకరమైనటువంటి శిక్షను తట్టుకోలేక ఫరో ఏం చేసేవాడు అంటే రాజీకి వచ్చేవాడు. రాజీకి వస్తుంది ఫరోగా మనకు కనిపించిన ఫరోలో ఎవరున్నారు? అపవాది కొన్ని సందర్భంలో మనల్ని పాపంలో పాడువేయడానికి రాజీకి కూడా వస్తాడు. అలా రాజీకి వచ్చినటువంటి ఆ అపవాది లేకపోతే ఫరో 4 సందర్భాల్లో రాజీ చేకూర్చాలి అని అనుకున్నాడు. ఎన్ని సందర్భాలండి? 4 సందర్భాల్లో రాజీ చేకూర్చి మనల్ని, అంటే ఆనాటి ఇశ్రాయేలీయుల్ని పాపంలో పాడవేయాలని అనుకున్నాడు. ఆ 4 సందర్భాలని ఈరోజు మనం ధ్యానిద్దాం. మొదటి రాజీ తంత్రం ఏంటంటే వాడిది నిర్గమాకాండం 8వ అధ్యాయం
నిర్గమకాండం 8వ అధ్యాయం 25, 26 వచనాలు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు అసహ్యకరమైంది, హేయము. ఇదిగో మేము ఐగుప్తులకి ఏమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన యెడల వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుదురు కదా. చూడండి, అనేక రకాలుగా దేవుడు ఫరోని అతని యొక్క దేశాన్ని బాధ పెడుతున్నప్పుడు ఫరో రాజీకి వచ్చేసేమంటున్నాడంటే, సరే మీరు వెళ్తారంటున్నారు కదా, వెళ్ళి మీది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అంటున్నారు కదా, వెళ్ళండి, కానీ ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ దేశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాటి వెళ్ళకూడదు అంటే. అప్పుడు మోషే ఏమంటున్నాడంటే, అలా కుదరదు, ఎందుకంటే మేము మా దేవుడికి అర్పించేటువంటి బలి ఇశ్రాయేలు జనాంగానికి అది హేయం కాకపోవచ్చు, కానీ ఐగుప్తు జనాంగానికి అది హేయము. అది వారి కళ్ళ ఎదుట మేము అర్పిస్తే వారు మమ్మల్ని ఎలా చంపుతారంట, రాళ్లతో కొట్టి చంపుతారు అని చెప్పాడు. చూడండి, ఇక్కడ మోషే అడుగుతున్నాడు, మేము మా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తామంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, వెళ్ళండి కానీ ఈ దేశంలోనే ఆరాధించండి అంటున్నాడు. అంటే రాజీ చేకూర్చి నిర్గమాన్ని అడ్డుకుందామని చూశాడు. ఎవరో ఫరో రూపంలో ఉన్నటువంటి అపవాది. ఈరోజు కూడా అనేక మందిని దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళనివ్వడం లేదు. వెళ్ళనివ్వడం లేదు. చర్చికి వెళ్తే అక్కడ చెప్పేది, టీవీలో వచ్చేది, సెల్ ఫోన్లో వచ్చేది ఒక్కటే కదా. అలాంటప్పుడు ఇంట్లో పని పాటు చేసుకుంటూ వాక్యం ఆలకించవచ్చు కదా. అప్పుడు ఫరోలో ఉండి ప్లే చేసిన ట్రిక్ ఇప్పుడు విశ్వాసుల్లో వాడు ప్లే చేస్తున్నటువంటి ట్రిక్ ఒకలాగా ఉందా లేదా? అనేక మంది మందిరాలు మానేసి ఎక్కడ విన్నా సరే వాక్యమే కదా అని అనుకొని భ్రమపడుతున్నారా లేదండి? భ్రమపడుతున్నారా లేదా? భ్రమపడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, కీర్తనాకారుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు. 52వ సంకీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి చున్నాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను దేవుని మందిరానికి వెళ్ళి నేను రోజు ఏం చేస్తున్నాను, అభివృద్ధి పొందుతున్నాను. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి మనం వెళ్తే దేవుని మందిరంలో మనం రోజు పచ్చని ఒలీవ మొక్క వలె ఏమవుతూ ఉంటామో, అభివృద్ధి పొందుతాము. అక్కడ చెప్పబడుతున్నటువంటి దేవుని మాటల వల్ల, అక్కడ జరుగుతున్నటువంటి దేవుని ఆరాధన వల్ల మనం అభివృద్ధి పొందుతాం. అలా కాకుండా మన ఇంట్లోనే ఏదో రకంగా మనం పనులు చేసుకుంటూనో లేదో వేరే విధంగా వాక్యం విందాము, ఎక్కడన్నా వాక్యమే కదా అని మనం ఆలోచించామనుకో, విశ్వాసం నుండి తొలగిపోయి భ్రష్టులైపోతాం అన్నమాట. అలా భ్రష్టులైపోయిన వారు చాలామంది ఉన్నారా లేదా? మందిరాలు మానేసిన వారు ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే రాజీని చేకూరుస్తుంది. ఇదిగో, ఎందుకు అక్కడికి వెళ్ళడం, ఇక్కడే కదా, నీ సెల్లో వచ్చేస్తుంది కదా, నీ టీవీలో వచ్చేస్తుంది కదా, ఇదే విను అని రాజీ చేకూర్చడానికి ప్రయత్నించాడు. ఈరోజు వాడి యొక్క రాజీ ముసుగులో చాలామంది ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళు చెప్పే మాట ఏంటి, ఎక్కడైతే ఏంటండి, దేవుణ్ణి ఆరాధించడమే కదా. ఆనాడు ఫరో ఇశ్రాయేలుతో మోషేతో చెప్పాడు, ఈ దేశంలోనే
ఆరాధించండి అని. దేశం దాటనివ్వలేదు. ఇప్పుడైతే వాడు ప్రజలని, విశ్వాసులని గుమ్మ దాటనివ్వడం లేదు. రాజీ తంత్రమా కాదా? ఈ రాజీ పడిపోయిన మాజీ విశ్వాసులు ఎంతమందో ఉన్నారా లేదా? ఈ రాజీ పడిపోయిన మాజీ విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఇంకా రెండవ సందర్భం నిర్గమాకాండం 8వ అధ్యాయం. నిర్గమాకాండం 8వ అధ్యాయం 28వ వచనం. సరే, అది ఫలించలేదు. రెండోసారి వచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు, అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైనటువంటి యెహోవాకు చూడండి, నేను మీ దేవుడైనటువంటి యెహోవాను ఆరాధించడానికి, మీ దేవుడైనటువంటి యెహోవానుకు బలి అర్పించడానికి నేను మిమ్మల్ని పోనిచ్చుదును. గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు చూడండి ఏమంటున్నాడు. ఫరో రూపంలో ఉన్న అపవాది వీళ్ళని రాజీ ఏ విధంగా సరే రాజీ చెయ్యాలి, వీళ్ళతో సంధి చేసుకోవాలని, సరే నేను పోషిస్తాను కానీ కొద్దిపాటి దూరమే వెళ్ళండి, ఎక్కువ దూరం మాత్రం వెళ్ళిపోకండి. పైపెచ్చి ఏమంటున్నాడు, నా కొరకు మీ దేవుడైనటువంటి యెహోవాను వేడుకునేది. మారు మనసు పొందాడు ఫరో. మొదటేమో యెహోవా ఎవడు అన్నాడు. ఏమన్నాడు? ఎవడన్నాడు? 5వ అధ్యాయంలో అంటాడు. 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మారు మనసు పొందాడా? అయ్యో ఫరో కూడా మంచోడేమో, దేవుణ్ణి నా కొరకు వేడుకోమనండి అంటున్నాడు. అంటే ఫరో మారు మనసు పొందాడంటే మారు మనసు పొందలేదు. ఇదిగో రాజీ చెయ్యడానికి, ఆ రాజీ ద్వారా వాళ్ళ యొక్క నిర్గమము ఆపడానికి ఎత్తు వేస్తున్నాడు అన్నమాట. ఒప్పుకున్నాడు మోషే? ఒప్పుకోలేదు. ఈరోజు కూడా చాలామంది విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు అంటే, ఎక్కడైనా సరే మంచి సత్యవాక్యము వినబడుతున్నప్పుడు, ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి వాక్యం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదంటే, చాలా చక్కగా చెప్తున్నారు కానివ్వండి, సత్యం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు కానివ్వండి, మాకు దూరం అయిపోయింది. ఏమంటున్నారండి? మాకు దూరం అయిపోయింది, మందిరం మాకు బాగా దూరం అయిపోయింది. మందిరము దూరం అయిపోయిందని చెప్పి ఆ ఇంటి పక్కనే ఉన్న మందిరానికి, ఆ ఇంటి వెనకాలే ఉన్న మందిరానికి వెళ్ళే విశ్వాసులు ఉన్నారా లేదా? ఒకవేళ నీ అదృష్టం కొలిది నీ ఇంటి వెనకాల ఉన్నటువంటి మందిరంలో, నీ ఇంటి ముందు ఉన్నటువంటి మందిరంలో సత్యవాక్యం ఉంటే నువ్వు ధన్యుడివే. ఒకవేళ సత్యవాక్కు అక్కడ లేకపోతే అబద్ధ బోధల్లోకి నిన్ను తిప్పేస్తే నీ గతి ఏమైపోద్ది? నరకపాలు అయిపోవాలి. ఆ రోజు ఇశ్రాయేలుని దూరం వెళ్ళొద్దన్నాడు. ఈ రోజు కూడా విశ్వాసులను, అనేక మంది విశ్వాసుల్ని, ఇదిగో చర్చ్ బాగా దూరం అయిపోయింది కదా, మందిరం బాగా దూరం అయిపోయింది కదా, ఎందుకు వెళ్ళడం? ఇదిగో అక్కడ పక్కనే ఉంది, మీ వీధి మలుపు తిరగగానే ఉంది, అక్కడికి వెళ్ళు అని అబద్ధ ప్రవక్తల దగ్గరికి, అబద్ధ బోధకుల దగ్గరికి నడిపిస్తున్నాడా లేదా? నడిపిస్తుంది. అంటే మనతో రాజీకి వచ్చినట్టు వచ్చి మనతో రాజీ చేసుకునే వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? పాపంలోకి నడిపిస్తున్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. అర్థమవుతుందండి నేను చెప్తుంది? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమనున్నది దూరముగాను బహులోతుగా ఉన్నది, దానిని పరిశీలన చేయువాడు ఎవడు? సత్యం అనేది ఎలా ఉంటుందంట? మన కాళ్ళ దగ్గరకు ఉండదు. అది మన కాలు తీసి కాలు వేసేస్తుంది, మన దగ్గర ఉండదు. ఎక్కడ ఉంటుందని సత్యం అనేది? బహుదూరంగా ఉంది, అక్కడికి నువ్వు వెళ్ళాలి. ఈ పరిస్థితి అదే ఉంటే అక్కడికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. సత్యం అనేది బహుదూరముగాను ఎలా ఉందంట? పైన ఉండదు, బహులోతుగా
ఉన్నదంట. దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? అంటే షేబాదేశపు రాణి సొలొమోను జ్ఞానం, దేవుని జ్ఞానం వినడానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఖండాలు దాటుకొని వచ్చింది ఒక స్త్రీ. ఈనాటికి కూడా ఒక స్త్రీ ఒక ఊరి నుంచి మరొక ఊరు వెళ్ళాలంటే అంత సులభమైనటువంటి విషయం కాదు. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఒక స్త్రీ ఫ్రీగా ఒక ఊరి నుంచి మరొక ఊరు వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇలాగుంటే, ఆ రోజుల్లో ఒక దేశపు రాణి ఖండం దాటి ఖండాంతరాలు దాటి వచ్చిందంటే దేనికి వచ్చింది? ఇదిగో దూరముగా ఉన్నటువంటి దేవుని సత్యాన్ని సొలొమోను నోటి నుండి వినడానికి వచ్చింది. అపవాది షేబాదేశపు రాణి శోధించి ఉంటుందా లేదా? బహుశా చెప్పాలండి. ఎందుకు అంత దూరం వెళ్ళడం? ఎందుకు? మీ దేశంలో జ్ఞానులు లేరా? మీ దేశంలో తెలివైన వారు లేరా? మీ దేశంలో మంచి ఉక్తులు అంటే మంచి సూక్తులు చెప్పేవారు లేరా? అంత దూరం వెళ్ళాలా అని శోధించి ఉండొచ్చేమో. అయినప్పటికీ కూడా సొలొమోను యొక్క జ్ఞానం ప్రపంచం నలుమూలల ప్రాచుర్యం పొందుతుంది. అతని యొక్క జ్ఞానం ఏ విధంగా అయినా సరే వినాలి, అతని జ్ఞానాన్ని ఏ విధంగా పరిశీలించాలి, అతని వైభవాన్ని ఏ విధంగా చూడాలని ఏం చేసిందంటే బహుదూరపు బాటసారిగా సొలొమోను దగ్గరికి వచ్చింది. ఉన్నారండి, మందిరం ఎక్కడో ఉంటే వెళ్ళేటువంటి బహుదూరపు బాటసారులు ఈ రోజుల్లో ఉన్నారంటే లేరు. లేకుండా ఎలా తయారైపోయారంటే మన పక్కనే ఉండేటువంటి మందిరం అది అబద్ధపు బోధలతో నిండి ఉన్నా పర్వాలేదు, అక్కడికే వెళ్దాం, ఎందుకంటే దూరం అయిపోయింది అనే భ్రమలో బ్రతుకుతున్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఏం చెప్పాడు? సత్యమనున్నది దూరముగాను బహు లోతుగాను ఉంటుంది, దాన్ని పరిశీలన చేయవాడు ఎవడు అని అడుగుతున్నాడు. చూడండి, ఫరో ట్రిక్ ప్లే చేసాడు. ఇదిగో వెళ్ళండి కానీ దూరంగా వెళ్ళకండి అన్నాడు. ఈరోజు కూడా విశ్వాసులను అదే చెప్తున్నాడు. ఎందుకు కాలు నొప్పులు, ఎందుకు ఆటో ఛార్జీలు దండగా? దగ్గరగా ఉన్నటువంటి మందిరానికి వెళ్ళిపోతే ఆటో ఛార్జీలు ఏదో కలిసి వస్తాయి కదా, 2 అడుగులు వేస్తే వచ్చేస్తుంది కదా. ఆ దగ్గరగా ఉన్న మందిరంలో సత్యవాక్కు ఉంటే నువ్వు ధన్యుడివే, లేకపోతే నీ పరిస్థితి నరకమే. ఈ విధంగానే సరే రాజీ చేసి అనేకుల్ని భ్రష్టులుగా చేసాడు. ఎలా చేసాడు? ఇంట్లోనే ఆరాధించని కొంతమంది విశ్వాసులు భ్రష్టులు చేసాడు. దగ్గరగా ఉన్న చోటకే వెళ్ళి ఆరాధించని కొంతమంది విశ్వాసుల్ని భ్రష్టులుగా చేసేసాడు. ఇంకా మూడోదిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, నిర్గమాకాండం 10వ అధ్యాయం 11వ వచనం. పురుషులైనటువంటి మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదే కదా. వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడి. మీరు దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే కదా మీకు కావాలి. అయితే మీ పిల్లలని మీ స్త్రీలను ఇక్కడ విడిచిపెట్టేసి మీరు దేవుణ్ణి ఆరాధించడానికి మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళిపోండి. ఇదో కొత్త రాజీతంత్రం. మనిషి యొక్క మానసిక స్థితిని మైండ్ గేమ్, కరెక్ట్ మాట, మైండ్ గేమ్ ఆడదామని చూసాడు. ఎవరు? ఫరో రూపంలో ఉన్నటువంటి అపవాది. కుటుంబానికి దూరంగా ఉంటే నిజంగా కుటుంబం మీద ఉన్న ప్రేమ ఉన్నటువంటి వ్యక్తికి ఎలా ఉంటుందండి? భార్య బిడ్డలను వదిలేసి ఎక్కడో దూరంగా ఉంటే వాడి మనసు అంతా కూడా ఎక్కడ తిరుగుతుంది? వాడి కుటుంబం చుట్టూనే తిరుగుతుంది. పిల్లలు ఏం చేస్తున్నారు? భోజనం చేశారా లేదా? భార్య ఏం చేస్తుంది? పిల్లల్ని చక్కగా చూసుకుంటుందా లేదా? వాడి యొక్క మనసు దేవుని యొక్క ఆరాధన మీద లేకుండా వాడి మనసు ఎక్కడ తిరుగుతుంది? కుటుంబం మీదే తిరుగుతుంది. అప్పుడు స్వచ్ఛమైన ఆరాధన దేవునికి జరుగుతుందా? జరగదు. వారి నిర్గమము ఎలాగన్నా జరగకూడదని చూడండి, మైండ్ గేమ్ ఎంత చక్కగా ఆడిందో. దానికి మోషే ఒప్పుకున్నాడండి? ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు.
అపవాది పన్నాగం మొదటి నుంచి కుటుంబాలని వేరు చేయాలనే, కుటుంబాలనే పాడు చేయాలనే వాడి యొక్క పన్నాగం. చూడండి, ఆదాము అవ్వ మొట్టమొదటి కుటుంబం ఏం చేశాడు? ఏం చేశాడండి? కుటుంబాన్ని విడగొట్టేసాడా లేదా? కయ్యను హేబేలు ఏం చేశాడు? విడగొట్టాడా లేదా? విడగొట్టడం అంటే వాళ్ళు విడిపోయింది కాదు, వారిలో పాపం అనేది చేశాడు. తద్వారా వాళ్ళు కొంత డిస్టర్బెన్స్కి ఏమయ్యారు? గురి అయ్యారు. ఇదిగో కుటుంబాన్ని ఏ విధంగా అయినా సరే వాడు పాడు చేయాలని చూస్తాడు. అందుకే పురుషులు మాత్రమే వెళ్ళి ఆరాధించండి అన్నాడు. ఏమండి, కుటుంబం ఉంటే, నీకు కుటుంబం ఉంటే నీ కుటుంబంతో వెళ్ళి దేవుని నువ్వు ఆరాధిస్తే అది పరిపూర్ణమైనటువంటి ఆరాధన అవుతుంది. అలా కాకుండా నీకు అవకాశం ఉండి కూడా నీ కుటుంబంతో నువ్వు వెళ్లకుండా నువ్వు ఒక్కడే వెళ్ళి ఆరాధిస్తే అది పరిపూర్ణమైనటువంటి ఆరాధన అవుతుందా? అవ్వదు. ఈరోజు చూడండి చాలామంది ఏం చేస్తారు? ఒక్కడే వెళ్తున్నప్పుడు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా నా కొరకు ప్రార్థించండి. వీళ్ళు రారా? రానివ్వదు. అంటే ఏమనుకుంటున్నారు? కుటుంబానికి ఒక భక్తుడు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. అలాగ అపవాది రాజీ పన్నాగం పండుతుంది. రాజీ పన్నాగం పండుతుందా లేదా? పండుతుంది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి 24:15 అండి. మీ దృష్టికి యెహోవాను సేవించుట కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరను మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో అమ్మోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకునండి. మీరు అన్య దేవతలను మీరు సేవిస్తారా? లేకపోతే మిమ్మల్ని చక్కగా ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడైనటువంటి యెహోవాను సేవిస్తారో మీరు ఈరోజు తేల్చుకోనండి. మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును. అంటే పరిపూర్ణమైనటువంటి ఆరాధన ఏంటి? కుటుంబంతో కూడినటువంటి ఆరాధన. ఇక్కడ ఏమంటాడు యెహోషువ? నేను ఒక్కడనే యెహోవాను సేవిస్తాను అన్నాడా? తనతో పాటు ఎవరిని కలుపుకున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుము. మనకి అవకాశం లేకపోతే ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో, మనకి కుదరకపోతే దేవుడు క్షమిస్తాడేమో. మనకి కుదిరినా సరే పరిపూర్ణమైనటువంటి కుటుంబంగా మనం వెళ్ళకపోతే అది ఏమవుతుంది? పరిపూర్ణమైనటువంటి ఆరాధన అవ్వదు. నీ కుటుంబ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు దేవుడు. అలాగా ఇదిగో ఇశ్రాయేలీలు మోసం చేయాలనుకున్నాడు. పురుషులు ఒక్కడే వెళ్ళి ఆరాధిస్తే అది పరిపూర్ణ ఆరాధన అవుతుందా? అవుతుందండి? అవ్వదు. చూడండి, వాడు రాజీ పడుతున్నట్టే పడి పాపంలో పాడివేయాలి, నిర్గమము జరగకూడదు అని ఏం చేశాడు? తంత్రాన్ని పన్నాడు. 3 చెప్పుకున్న 3 సందర్భాలు. చివరి సందర్భం చూడండి, నిర్గమాకాండం 10వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయం 24వ వచనం. మళ్ళీ ఒకసారి రాజీ చేస్తున్నాడు, కుదరకపోతే వద్దంటున్నాడు. దేవుడు మరీ ఎక్కువ బాధకు గురి చేస్తున్నాడు. మళ్ళీ రాజీకి వస్తున్నాడు, రాజీ చెయ్యాలని చూస్తున్నాడు. మోషే ఒప్పుకోవడం లేదు. మళ్ళీ దేవుడు ఎక్కువ బాధకు గురి చేస్తున్నాడు. మళ్ళీ రాజీ చేయాలని చూస్తున్నాడు. మోషే ఒప్పుకోవడం లేదు. మళ్ళీ ఎక్కువ బాధలకు గురి చేస్తున్నాడు. ఇటువంటి క్రమంలో చివరిగా ఏం చెప్తున్నాడంటే
పిలిచి మీరు వెళ్ళి ఓకే, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. మీ మందలో మీ పశువులు మాత్రమే ఇక్కడే ఉండవలెను. మీ బిడ్డలను మీతో తీసుకువెళ్ళవచ్చును అనగా మోషే మేము మా దేవుడైనటువంటి యెహోవాకు అర్పించవలసినటువంటి బలుల నిమిత్తము హోమార్పణల నిమిత్తము నీవు మాకు పశువులు నీయనేలా నీయవలెను. మా పశువులను మాతో పాటు రావలెను. చూడండి, చెప్పండి ఏంటో. చాలు అంటే చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు? కుటుంబంతో వెళ్తారా? వెళ్ళండి. ఎంత దూరమైనా వెళ్తారా? వెళ్ళండి. కానీ మీ పశువుల మందలను మాత్రం ఇక్కడే ఉండనివ్వండి. ఎందుకు అంటున్నాడు అలాగా? బలి అర్పించడానికి వీలు లేకుండా చెయ్యాలని. అక్కడ బలి అర్పించకపోతే నిజమైనటువంటి ఆరాధన జరగదు. చూడండి ఎంత చక్కగా రాజీ పడుతున్నట్టు పడి, నేను ఒక మెట్టు దిగుతున్నాను, మీరు ఒక మెట్టు దిగితే పోయేదేముంది? మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని వదిలేస్తున్నాను. నేను ఒక మెట్టు దిగుతున్నాను, మీరు ఇంకో మెట్టు ఎలా దిగాలంటే ఇదిగో మీ పశువుల మందలని ఇక్కడ వదిలేయండి. మరి బలి ఏది? బలి అర్పించడానికి మోషే ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? ఈనాడు విశ్వాసుల్ని ఈ మంత్రంతో ఈ తంత్రంతో ఎలాగా విశ్వాస భ్రష్టులను చేస్తున్నాడు? దేవుడికి పాత నిబంధనలో పశువుల్ని బలిగా అర్పించారు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి బలి ఏదన్నాడు? క్రీస్తు వారు విలిగి నలిగిన మనసే నీకు ఇష్టమైనటువంటి బలి. అంటే మందిరానికి నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ మనసును మాత్రం తీసుకెళ్ళ. ఏంటే మందిరానికి నువ్వు వెళ్తే వెళ్ళు, నీ కుటుంబం కూడా వెళ్తే వెళ్ళని, మీరు ఎవరో కూడా మనసును మాత్రం అక్కడికి తీసుకెళ్ళ. మందిరంలో మీరు కూర్చుంటారు, మీ మనసు మాత్రం లోక సంచారం చెయ్యాలి. మరి మందిరంలో ఆధ్యాత్మిక బలి అర్పణ ఎలా చేస్తావు? వాక్యం ద్వారా నీ మనసు విరగొట్టబడితేనే దేవుడికి విరిగి నలిగినటువంటి ఆ మనసు ఏమవుతుంది? వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం మనకు తగిలినప్పుడు పశ్చాత్తాప పడతా ఉంటావా లేదండి? పడతా ఉంటావా కదా? అప్పుడు ఆ పశ్చాత్తాప పడినప్పుడు మన మనసు ఏమవుతుంది? విరిగిపోతుంది. దేని మీద విరిగిపోద్ది? ఆ పాపం మీద, లోకాశల మీద విరిగిపోతుంది. అప్పుడు నువ్వు బలి అర్పించినట్ట కాదా? విరిగి నలిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైన బలి అర్పించినట్టే కాదా? మరి ఈనాడు విశ్వాసుల్ని అటువంటి బలి బలి అంటే మామూలు బలి కాదండి, మళ్ళీ ఆధ్యాత్మికపరమైనటువంటి బలి గురించి చెప్తున్నాను. అటువంటి బలి అర్పించకుండా ఏం చేయమంటున్నాడు? నువ్వు వెళ్తే వెళ్ళు, మీ కుటుంబం వెళ్తే వెళ్ళండి, కానీ మీ మనసు మాత్రం మందిరంలో ఉండడానికి వీల్లేదు, దేవుని వాక్యం మీద ఉండడానికి వీల్లేదు. మీ మనసు మాత్రం లోక సంచారము చెయ్యనివ్వండి అంటున్నాడు. ఉన్నారా లేదండి? మైండ్ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. బాడీ ప్రజెంట్ చాలామంది ఉంటారండి. 100 మంది ఉంటే ఇంచుమించు 40 మందే దేవుడు వాక్యాన్ని శ్రద్ధగా వినేవారు. మిగతా 60 మంది ఏంటి? ఇది అపవాది రాజీ తంత్రంలో ఉన్నవారు. దేవుడు వాక్యం చెబుతుండగా నీకు నిద్ర వస్తుందంటే ఏంటి? నువ్వు అపవాది తంత్రంలో ఉన్నట్టు. దేవుడు వాక్యం చెబుతుండగా నీ మనస్సు ఆలోచిస్తుందంటే ఏంటి? నువ్వు అపవాది తంత్రంలో ఉన్నట్టు. ఇదొక కారణం అండి. ఇంకోలాగా ఎలాగా వాడు భ్రమకు గురి చేస్తాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. నీ ధనం ఎక్కడ ఉండెను? అక్కడే నీ హృదయము ఉండెను. చాలండి. నీ ధనం ఎక్కడుండో అక్కడే నీ హృదయము ఉండెను. ఒకవేళ ఇశ్రాయేలీలు ఈ మందలన్నిటినీ విడిచి వెళ్ళారనుకోండి, ఆనాటి కాలంలో డబ్బు అంటే ఏంటి? పశు సంపదే డబ్బుగా ట్రీట్ చేసేవారు.
ఇప్పుడు చెప్పండి, నీ మనస్సు, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు అక్కడే ఉంటుంది. నువ్వు ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళి ఆరాధన చేస్తున్నప్పుడు నీ ధనం ఎక్కడుంది? ఐగుప్తు దేశంలో ఉంది. అంటే నీ మనసు ఎక్కడ ఉంటుంది ఆరాధనలో? నాకున్నటువంటి ఆవులు నీళ్ళు తాగాయో లేదు, గేదెలు పౌడు తిన్నాయో లేదు, గొర్రెలు నీరు తాగాయో లేదు, మేకలు సరిగ్గా ఉన్నాయో లేదో అని నీ మనస్సు ఎక్కడ ఉంటుంది? వాటి మీదే ఉంటుంది. అందుకే దేవుడు చెప్పాడు, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా, నీ హృదయ ఆలోచనలు కూడా అక్కడే ఉంటుంది. అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆరాధన జరిగినట్టండి. ఈ విధంగా కూడా ట్రిక్ ప్లే చేశాడు, ఈ విధంగా కూడా ట్రిక్ ప్లే చేశాడు. కుదిరిందా? మరి రాజీ తంత్రం కుదిరిందా? కుదరలేదు. మరి దేవుడు ఇక చివరగా జ్యేష్ఠపుత్రుని వధ, ఎక్కడ చూసినా సరే ఐగుప్తుల ఇండ్లలో ఏమైంది? ఏడుపులు. ఎందుకో? జ్యేష్ఠపుత్రుడి వధ జరిగింది. అప్పుడు విడిపించాడండి. అప్పుడు రాజీకి వచ్చేసాడు. ఎవరో ఫరో రూపంలో ఉన్న ఆపవద. అప్పుడు వరకు ఎన్ని రాజీ తంత్రాలతో, చూడండి గమనించారా, ఎన్ని రాజీ తంత్రాలతో ఆ నిర్గమము జరగకూడదని ప్రయత్నించాడో చూడండి. అలాగా ఒక మనిషి పాపం అనే బానిసత్వం నుండి విడిపించకూడదు, పాపం అనే బానిసత్వం నుండి నిర్గమం జరగకూడదని అనేక రాజీ తంత్రాలు. చిన్న తప్పే కదా చేసే, లోపల ఎవరు చేయడం లేదు. వాడు అవసరమైతే మనతో రాజీకి వచ్చి మనతో ఏం చేస్తాడు? పాపం చేస్తాడు, పాపం చెయ్యనిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇది మనం గమనించవలసినటువంటి వారమే ఉన్నాం. చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, క్షమించాలి 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. బైబిల్లో ఉన్నటువంటి చిన్న వచనాల్లో ఇదొక వచనం అండి. అపవాదికి చోటియ్యకుడి. ఎఫెసీ 4:27. అపవాదికి చోటు ఇయ్యకుడి. చిన్న వచనమే, కానీ మన ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది. అపవాదికి చోటు ఇస్తే మనం ఎక్కడ ఉంటాం? మన చోటు ఎక్కడ? నరకం. వాడికి చోటు ఇవ్వకపోతే మన చోటు ఎక్కడ? చిన్న వచనమే అండి. వాడికి చోటు ఇవ్వకపోతే మన చోటు ఎక్కడ? నిత్య జీవం. చూడండి ఎంత చిన్న వచనంలో ఎంత జీవిత సత్యం ఇమిడి ఉంది. అందుకే అపొస్తలుడైన పౌలు అపవాదికి చోటు ఇవ్వకుడి. ఫరో రూపంలో ఉన్న అపవాది మాటలకు మోషే చోటు ఇచ్చాడు. ఎక్కడ రాజీ పడ్డా? ఎక్కడా రాజీ పడలేదు. అందుకే నిర్గమం జరిగింది. మనము కూడా వాడి మాటలకు చోటు ఇవ్వకపోతే, వాడి ఆలోచనలకు చోటు ఇవ్వకపోతే మనము కూడా పాపం అనే బానిసత్వం నుంచి విడిపించబడి నిత్యరాజ్యానికి చేరుకోగలరు. అందుకే అపోజిట్ పౌలు అంటున్నాడు, మనం సాతాను తంత్రములను ఎరగని వారము కాము అంటున్నాడు అనమాట. కాబట్టి అపవాది యొక్క ఆలోచనల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఒక ఆలోచన వచ్చిందంటే అది దైవానికి దగ్గరగా ఉన్నదో, దేవుని వాక్యానికి దగ్గరగా ఉందో, లేకపోతే అపవాది తంత్రానికి దగ్గరగా ఉందో మనం ప్రతిసారి ప్రతి క్షణం విచారణ చేసుకుంటూ, ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన జీవితంలో ముందుకి, భక్తి జీవితంలో ముందుకి సాగుతూ ఉండాలి. ఈ విధంగా వెళుతూ ఉంటే మనకి చివరికి ఏమవుతూ ఉంటుందంటే, ఏది దేవుడి యొక్క ఆలోచన, ఏది అపవాది యొక్క ఆలోచనలో మనకి అర్థమైపోతూ ఉంటుంది. అప్పటి వరకు ఏం చెయ్యాలి? మన ఆత్మ పరిశీలన చేయడం మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మానకూడదు. ఎప్పటికప్పుడు మనం ఆత్మ పరిశీలన చేయాలి. అటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తేనే మనకి దేవుడు ఏమిస్తాడంటే నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇప్పటి నుంచి అయినా సరే మనం ఆ ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నంలో దేవుడు మనకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.